హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో దాంట్లో వచ్చేసి టోటల్గా మనకు 3 టైప్స్ ఉన్నాయి. సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా? సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ క్లాస్ అండ్ ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాస్ ఉన్నట్టయితే దాన్ని మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఓకేనా? సో మనకు వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ అండ్ ఒకటి కంటే ఎక్కువ చైల్డ్స్ ఉంటాయని చెప్తున్నాను కదా. సో దాంట్లో ఏమంటాం అంటే మనం వచ్చేసి టాప్లో ఉన్న దాన్ని వచ్చేసి మనము పేరెంట్ క్లాస్ అని పిలుస్తాము. అండ్ ఎండింగ్లో ఉన్న దాన్ని, బాటంలో ఉన్న దాన్ని వచ్చేసి మనం చైల్డ్ క్లాస్ అని పిలుస్తాం కదా. సో అది మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ మిడిల్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ మిడిల్లో ఉన్న వాటిని ఏమని పిలుస్తాం అంటే మనం వచ్చేసి ఇంటర్మీడియట్ క్లాసెస్ అని పిలుస్తాము. ఓకేనా? టాప్లో ఉంటే పేరెంట్ క్లాస్ అండ్ బాటంలో ఉంటే చైల్డ్ క్లాస్ అండ్ మధ్యలో ఉన్న వాటిని వచ్చేసి మనము ఇంటర్మీడియట్ క్లాసెస్ అని పిలుస్తాము. సో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను లాస్ట్ క్లాస్లో వచ్చేసి. సో మనం వచ్చేసి ఇప్పుడు పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ అని చెప్తున్నాం కదా. సో పేరెంట్ క్లాస్కి, చైల్డ్ క్లాస్కి వచ్చేసి మనం ఒక ఏదైనా డయాగ్రామ్ డ్రా చేయాలి అనుకుంటే పేరెంట్ క్లాస్ని, చైల్డ్ క్లాసెస్ని రాసేసాక ఈ యారో మార్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ యారో మార్క్ వచ్చేసి, ఈ యారో సింబల్ వచ్చేసి మనకు పేరెంట్ క్లాస్ వైపు ఉండాలి. ఓకేనా? సో ఎండింగ్ వచ్చేసి చైల్డ్ క్లాస్ వైపు ఉంటుంది అండ్ యారో సింబల్ వచ్చేసి టాప్లో ఉంటుంది. అంటే పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ క్లాస్ సైడ్ మాత్రమే మనం యారో మార్క్ యొక్క సింబల్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? సో మనం వచ్చేసి నెక్స్ట్ క్లాస్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాము UML డయాగ్రామ్స్లో. సో అలాంటప్పుడు మనము పేరెంట్ క్లాస్ని, చైల్డ్ క్లాస్ని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వచ్చేసి మనం ఈ యారోస్ మార్క్ సింబల్ని వచ్చేసి పేరెంట్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ సైడ్ మాత్రమే ఈ యారో మార్క్ సింబల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఒకటి మీ క్లాస్లో చెప్పడం మర్చిపోయాను, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, మనకు ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ ఉండాలి కదా. సో అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఓన్లీ పేరెంట్ క్లాస్, ఓన్లీ చైల్డ్ క్లాస్ ఉందనుకోండి, అదేమవుతుంది, సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. బట్ ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ క్లాసెస్ ఉండాలి అండ్ ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉండాలి. సో ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ 2 వేరియబుల్స్ని యూజ్ చేసి అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు చాలా సింపుల్. అడిషన్ చేయాలంటే system.out.println of a plus b, system.out.println of a minus b, a into b, a division b అని ఇచ్చేస్తే మన సింగిల్ క్లాస్లోనే అయిపోతుంది టోటల్గా. బట్ నేను ఇప్పుడు అలా కాకుండా ఏం చేయాలనుకుంటున్నాను అంటే సెపరేట్గా 5 క్లాసెస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ 5 క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో వచ్చేసి అడిషన్ చేయాలనుకుంటున్నాను అండ్ సెకండ్ క్లాస్ని యూజ్ చేసి సబ్స్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నాను అండ్ థర్డ్ క్లాస్ని యూజ్ చేసి మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నాను అండ్ ఫోర్త్ క్లాస్ని యూజ్ చేసి డివిజన్ చేయాలి అనుకుంటున్నాను అండ్ ఫిఫ్త్ క్లాస్ని యూజ్ చేసి ఆ పైన ఉన్న 4 క్లాసెస్ని కాల్ చేస్తాను. ఓకేనా? సో ఆ విధంగా అనమాట. సో సింగిల్ క్లాస్లో చేయకుండా నేను వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ క్లాసెస్ని తీసేసుకొని ఆ క్లాసెస్లో దానికి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసి, సో ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ అండ్ ఒకటి కంటే ఎక్కువ చైల్డ్స్ ఉన్నాయి కాబట్టి అది వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. సో అది ఎలా చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా నేను యాడ్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో నేను అడిషన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి నేను యాడ్ అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ అండ్ నేను వచ్చేసి ఇక్కడ 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఆ 2 వేరియబుల్స్ వచ్చేసి ఇంట్ టైప్. ఓకేనా? సో చూడండి, ఇంట్ a = 15 అండ్ b = 10. ఓకేనా? సో నేను వచ్చేసి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసేసాను. సో ఈ 2 వేరియబుల్స్ వచ్చేసి ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ క్లాస్లో వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో మెథడ్ యొక్క నేను వచ్చేసి రిటర్న్ టైప్, ఎలాంటి రిటర్న్ టైప్ అవసరం లేదు. సో దానికోసం వచ్చేసి వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను. వాయిడ్ అండ్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా యాడ్ అని చేస్తున్నాను. యాడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఏంటి, మనకు ఒక మెథడ్ని క్రియేట్ చేసాం కదా. సో ఈ మెథడ్ ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే ఆ 2 వేరియబుల్స్కి అడిషన్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో దానికోసం వచ్చేసి సింపుల్గా system.out.println అని యూజ్ చేస్తున్నాను. system.out.println ఆఫ్ అండ్ పారెంథసిస్లో వచ్చేసి నేను సింపుల్గా ఏమి ఇస్తున్నాను అంటే a + b అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? a + b. సో మీకు కావాలనుకుంటే మీరు ఏమైనా కంటెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సమ్ ఈజ్, సబ్స్ట్రాక్షన్ ఈజ్, మల్టిప్లికేషన్ ఈజ్, అలా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా a + b అని చేస్తున్నాను. ఓకేనా? a + b అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమీకోలన్. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, మనకు టోటల్గా ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది అండ్ ఆ క్లాస్లో వచ్చేసి 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాము అండ్ ఒక మెథడ్ని క్రియేట్ చేసాము. ఆ మెథడ్ ద్వారా అడిషన్ టాస్క్ని మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఓకే.
సో ఇప్పుడు నేనేం చేయాలనుకున్నాను, ఇంకొక క్లాస్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఆ క్లాస్ ద్వారా మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వేరియబుల్స్ని కదా, సో ఈ వేరియబుల్స్ని బేస్ చేసుకుని సబ్స్ట్రాక్షన్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రెండు క్లాసెస్కి వచ్చి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తున్నాము. ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్. అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా నేను సబ్ అని ఇస్తున్నాను, సబ్స్ట్రాక్షన్ కోసం కదా, సో సబ్ అని ఇచ్చేస్తున్నాను, సబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయాలి అంటే ఏ కీవర్డ్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం కదా. సో చూడండి, ఎక్స్టెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి మనకు, యాడ్ కదా. సో చూడండి, పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి యాడ్ అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేశాను, ఆ క్లాస్ని చైల్డ్ క్లాస్ లాగా క్రియేట్ చేశాను. అండ్ పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి యాడ్ కాబట్టి పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి యాడ్ అని చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో రిటర్న్ టైప్ వచ్చేసి నాకు ఎలాంటి రిటర్న్ టైప్ అవసరం లేదు. సో చూడండి, వాయిడ్ అని చేశాను. అండ్ నెక్స్ట్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి సబ్ అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇంతకుముందు మనం system.out.println యూజ్ చేసి a+b అని ఎలా ప్రింట్ చేసేసామో, సో ఇప్పుడు నేను అదే విధంగా ఇక్కడ వచ్చేసి system.out.println యూజ్ చేసి a-bని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, సింపుల్గా కాపీ పేస్ట్ చేసుకున్నాను, system.out.println ఆఫ్ a-b అని ఇచ్చేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేయాలనుకున్నాను. అండ్ ఆ క్లాస్ ద్వారా మల్టిప్లికేషన్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి, క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్ నేమ్ వచ్చేసి మళ్ళీ అని ఇస్తున్నాను, మల్టిప్లికేషన్ కాబట్టి మళ్ళీ అని ఇస్తున్నాను, సింపుల్గా ఎక్స్టెండ్స్ సబ్. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి ఏంటి మనకి, ఇది వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కదా. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్ క్లాస్ ఉంటుంది. సో ఆ పేరెంట్ క్లాస్కి వచ్చేసి ఒక చైల్డ్ క్లాస్ ఉంటుంది, ఆ చైల్డ్ క్లాస్కి ఇంకొక చైల్డ్ క్లాస్ ఉంటుంది, ఆ చైల్డ్ క్లాస్కి ఇంకొక చైల్డ్ క్లాస్ ఉంటుంది, ఇలా కదా. సో దానికోసం ఇప్పుడు నేను చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక పేరెంట్ క్లాస్ క్రియేట్ చేశాను, యాడ్ అనేసి. ఆ పేరెంట్ క్లాస్కి సబ్ అనేది చైల్డ్ క్లాస్, ఈ సబ్ అనే చైల్డ్ క్లాస్కి ఈ మల్ అనేది మళ్ళీ చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి అప్పుడు ఏమవుతుందంటే ఈ మళ్ళీ సబ్ అనేది ఇంటర్మీడియట్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది, యాడ్ అనేది పేరెంట్ క్లాస్, అండ్ మళ్ళీ అనేది చైల్డ్ క్లాస్ లాగా వర్క్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, క్లాస్ మళ్ళీ అని చేశాను. అండ్ ఎక్స్టెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి ఇక్కడ మనకు, సబ్. ఓకేనా, సబ్ అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సేమ్ మళ్ళీ నేను ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో దానికోసం వచ్చేసి వాయిడ్ కీవర్డ్ని యూజ్ చేస్తాను, వాయిడ్. అండ్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి మళ్ళీ అని చేశాను. అండ్ నెక్స్ట్ ప్యారెంథసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇంతకుముందు మనం ఇలా క్రియేట్ చేసామో system.out.println యూజ్ చేసి అడిషన్ని సబ్స్ట్రాక్షన్ని. సో ఇప్పుడు నేను అదే విధంగా మల్టిప్లికేషన్ని ప్రింట్ చేయాలనుకున్నాను. సో system.out.println ఆఫ్ a/b అని చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనకు అడిషన్ అయిపోయింది, సబ్స్ట్రాక్షన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. సో సింపుల్గా నేను డివిజన్ కూడా చేయాలనుకుంటున్నాను. సో చూడండి, క్లాస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, క్లాస్. అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి div అని చేస్తున్నాను. అండ్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తున్నాను, ఎక్స్టెన్స్. అండ్ మనకు పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి ఇక్కడ మనకు వచ్చేసి పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ మళ్ళీ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, ఎక్స్టెన్స్ మళ్ళీ అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక పేరెంట్ క్లాస్ని క్రియేట్ చేసాము, యాడ్ అనేసి. ఓకేనా. సో యాడ్ అనే పేరెంట్ క్లాస్కి మనం ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేసాము, అది వచ్చేసి సబ్స్ట్రాక్షన్ క్లాస్. ఓకేనా. సో ఆ సబ్స్ట్రాక్షన్ వచ్చేసి ఏమవుతుంది, అడిషన్ అనే క్లాస్కి సబ్స్ట్రాక్షన్ అనే క్లాస్ వచ్చేసి చైల్డ్ క్లాస్ అవుతుంది. సో ఈ సబ్స్ట్రాక్షన్ అనే చైల్డ్ క్లాస్ ఉంది కదా, ఆ చైల్డ్ క్లాస్కి నేను ఇంకొక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేశాను, అది వచ్చేసి ఏంటంటే మల్టిప్లికేషన్ క్లాస్. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అనేది చైల్డ్ క్లాస్ అవుతుంది, అండ్ ఈ సబ్స్ట్రాక్షన్ అనేది ఇంటర్మీడియట్ క్లాస్ అవుతుంది, ఈ యాడ్ అనేది మనకు పేరెంట్ క్లాస్ అవుతుంది. ఓకేనా. సో యాడ్కి చైల్డ్ క్లాస్ సబ్స్ట్రాక్షన్, సబ్స్ట్రాక్షన్కి చైల్డ్ క్లాస్ మల్టిప్లికేషన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్కి చైల్డ్ క్లాస్ డివిజన్. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం క్లాస్ని క్రియేట్ చేస్తాం కదా. సో నేను యాజ్ ఇట్ ఈస్ అలాగా మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, వాయిడ్. అండ్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి div అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో మనం system.out.println యూజ్ చేసి a+b a-b అని ఎలా ప్రింట్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా a/b అని చేస్తున్నాను. ఓకేనా, a/b. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్గా 4 క్లాసెస్ అనేది క్రియేట్ అయిపోయి, అండ్ ఆ 4 క్లాసెస్ ద్వారా మనం వచ్చేసి అడిషన్ని, సబ్స్ట్రాక్షన్ని, మల్టిప్లికేషన్ని, డివిజన్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను ఇంకొక క్లాస్ని క్రియేట్ చేయాలనుకున్నాను. అండ్ ఆ క్లాస్ ద్వారా మెయిన్ మెథడ్ని క్రియేట్ చేసి, ఆ మెయిన్ మెథడ్ ద్వారా మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా 4 క్లాసెస్, ఆ 4 క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా. సో చూడండి, ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్. అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా ఇన్హెరిటెన్స్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇన్హెరిటెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో మనకు వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా జావా యొక్క ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను వచ్చేసి మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ ప్యారెంథసిస్. అండ్ ప్యారెంథసిస్లో వచ్చేసి స్ట్రింగ్ ఆర్గ్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి మెయిన్ మెథడ్ అనేది ఇలాంటి టైప్ ఆఫ్ మెథడ్ స్టాటిక్ మెథడ్ కదా. సో స్టాటిక్ మెథడ్ నుంచి వేరే ఇన్స్టెన్స్ మెథడ్ని కానీ లేదా ఇన్స్టెన్స్ వేరియబుల్ని కాల్ చేయాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో మనకు ఇప్పుడు వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కదా. సో మనకు వచ్చేసి టోటల్గా 4 క్లాసెస్ ఉన్నాయి. సో ఆ 4 క్లాసెస్లో ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి? చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్కి క్రియేట్ చేయాలి. ఓకేనా. సో యాడ్కి వచ్చేసి సబ్ అనేది చైల్డ్ క్లాస్, సబ్కి వచ్చేసి మల్ అనేది చైల్డ్ క్లాస్, మల్ అనే క్లాస్కి డివ్ అనేది చైల్డ్ క్లాస్. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి టోటల్గా డివిజన్ అనే చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకోండి. సో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని యాడ్ అనే పేరెంట్ క్లాస్ ఉంది కదా, యాడ్ అనేసి. సో ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని కాల్ చేసుకోవచ్చు లేదా మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే వచ్చేసి సబ్ అనే క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు. మల్టిప్లికేషన్ ఉంది కదా, ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేసుకోవచ్చు. అండ్ డివిజన్ ఉంది కదా, ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కూడా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం వచ్చేసి ఎప్పుడైనా చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్టయితే ఆ చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని పేరెంట్ క్లాస్ కానీ లేదా ఇంటర్మీడియట్ క్లాస్ కానీ ఏ క్లాస్కి సంబంధించిన మెథడ్స్ కానీ లేదా వేరియబుల్స్ కానీ మనం డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనం టోటల్గా చూసుకున్నట్టయితే డివిజన్ అనేది చైల్డ్ క్లాస్ కాబట్టి నేను ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, డివ్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి నేను డి అని చేస్తున్నాను. డి ఈక్వల్స్ టు న్యూ డివ్ అండ్ నెక్స్ట్ వచ్చి ప్యారెంథసిస్ సెమికోలన్. సో ఇప్పుడు వచ్చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాం కదా. సో ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని నేను మిగిలిన క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, డి డాట్ యాడ్ ప్యారెంథసిస్ సెమికోలన్. సో ఫస్ట్ క్లాస్లో ఉన్న అడిషన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో డి డాట్ సబ్ ప్యారెంథసిస్ సెమికోలన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాను. డి డాట్ మల్ ప్యారెంథసిస్ సెమికోలన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాను. డి డాట్ డివ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చి సెమికోలన్. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం యూజ్ చేసింది టోటల్గా ఇన్హెరిటెన్స్ కాన్సెప్టే. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకేనా. సో ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉన్నట్టయితే, ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ క్లాసెస్ ఉన్నట్టయితే దాన్ని మనం వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సబ్స్ట్రాక్షన్ అనే క్లాస్ వచ్చేసి చైల్డ్ క్లాస్ అవుతుంది, మల్టిప్లికేషన్ వచ్చేసి చైల్డ్ క్లాస్ అవుతుంది, డివిజన్ వచ్చేసి చైల్డ్ క్లాస్ అవుతుంది. అండ్ మనకు వచ్చేసి యాడ్ అనేది పేరెంట్ క్లాస్ అవుతుంది. దేనికి? సబ్స్ట్రాక్షన్కి అడిషన్ అనేది పేరెంట్ క్లాస్. అండ్ మల్టిప్లికేషన్ ఉంది కదా, సో ఈ మల్టిప్లికేషన్ అనే క్లాస్కి సబ్స్ట్రాక్షన్ అనేది పేరెంట్ క్లాస్. డివిజన్ ఉంది కదా, సో ఈ డివిజన్కి మల్టిప్లికేషన్ అనేది పేరెంట్ క్లాస్. ఓకేనా. సో అలా వచ్చేసి మనకు టోటల్గా ఒకటి కంటే ఎక్కువ పేరెంట్ క్లాసెస్ అండ్ ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి చూడండి, మీకు ఫైల్ని సేవ్ చేసి అవుట్పుట్ చూపిస్తాను, మరి ఇది వర్క్ అవుతుందా లేదా అనేసి కూడా. ఓకేనా. సో చూడండి, ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా మనకు టోటల్గా వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి కదా. సో ఈ 5 టైప్స్ ఆఫ్ క్లాసెస్లో మెయిన్ మెథడ్ అయితే ఏదైతే క్లాస్లో ఉంటుందో ఆ క్లాస్ నేమ్తో మాత్రమే మనం ఫైల్ని సేవ్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ఇన్హెరిటెన్స్ డాట్ జావా అని చేస్తున్నాను ఫైల్ నేమ్ వచ్చేసి. ఓకేనా. ఎందుకంటే మనకు వచ్చేసి మెయిన్ మెథడ్ అనేది ఇన్హెరిటెన్స్ క్లాస్లో ఉంది కదా. సో ఇన్హెరిటెన్స్ డాట్ జావా అని చేశాను అండ్ ఫైల్ని సేవ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఫైల్ని కంపైల్ చేయాలి. సో దానికోసం వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఫైల్ని కంపైల్ చేయడానికి వచ్చేసి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అనేది కంపైల్ అయిపోతుంది, డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అయింది? ఫస్ట్ వన్ వచ్చేసి అడిషన్ కదా. సో 15 + 10 = 25 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్. సో 15 - 10 = 5 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ 15 × 10 = 150 అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 15 / 10 అంటే 1 ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ను కూడా అప్లై చేసుకోవచ్చు లేదా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి టోటల్గా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. ఒక పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్ ఉంది, ఆ చైల్డ్ క్లాస్కి ఇంకొక చైల్డ్ క్లాస్, ఆ చైల్డ్ క్లాస్కి ఇంకొక చైల్డ్ క్లాస్. ఓకేనా. సో ఇలా మీరు ఎన్ని చైల్డ్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు అన్ని చైల్డ్ క్లాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు లాస్ట్లో ఏ క్లాస్ అయితే ఉంటుందో చైల్డ్ క్లాస్, ఆ చైల్డ్ క్లాస్కి కనుక మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్టయితే ఆ చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మిగిలిన అన్ని క్లాసెస్లో ఉన్న వేరియబుల్స్ కానీ లేదా మెథడ్స్ని కానీ డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి టోటల్గా మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్
నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైప్ వచ్చేసి హైరార్కియల్ ఇన్హెరిటెన్స్. ఓకేనా. సో ఈ హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటే కూడా మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. ఒక సింగిల్ పేరెంట్ క్లాస్ ఉండి ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉన్నట్టయితే, ఓకేనా, సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉన్నట్టయితే దాన్ని వచ్చేసి మనం ఏం పిలుస్తాము, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాము. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. సో చూడండి క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి అనిమల్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, అనిమల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్ కదా. సో హైరార్కియల్ ఇన్హెరిటెన్స్లో వచ్చేసి పేరెంట్ క్లాస్ అనేది సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, బట్ చైల్డ్ క్లాసెస్ వచ్చేసి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఈ అనిమల్ అనేది పేరెంట్ క్లాస్. ఓకేనా. సో ఈ పేరెంట్ క్లాస్లో వచ్చేసి నేను సింగిల్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి వాయిడ్ అండ్ మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఈట్ అని ఇస్తున్నాను, ఈట్ అండ్ ప్యారంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేసి కొత్త స్ట్రింగ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఈటింగ్ అని చేస్తున్నాను, సింపుల్గా ఈటింగ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెమికోలన్. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో ఇది ఏంటంటే మనకు వచ్చేసి పేరెంట్ క్లాస్. ఓకేనా. సో ఈ పేరెంట్ క్లాస్కి నేను 2 or 3 or 4 మీకు ఎన్ని చైల్డ్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు అన్ని చైల్డ్ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ చైల్డ్ క్లాస్ ఏంటివి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా కనెక్ట్ అయి ఉండాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్ వచ్చేసి ఇంకొక క్లాస్ని కూడా క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా డాగ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సో డాగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అనిమల్ అనే క్లాస్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయాలనుకుంటాం కాబట్టి ఎక్స్టెన్స్ కీవర్డ్ని యూజ్ చేయాలి, ఎక్స్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అనిమల్. ఓకేనా. పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి అనిమల్ కాబట్టి నేను అనిమల్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, నేను ఈ క్లాస్లో కూడా వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి వాయిడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా బార్క్ అని ఇస్తున్నాను, బార్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇంతకుముందు మనం అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేసి బార్కింగ్ ఈటింగ్ అని ఎలా ప్రింట్ చేస్తామో ఇప్పుడు నేను అదేవిధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేసి బార్కింగ్ అని ఇస్తున్నాను. ఓకేనా, బార్కింగ్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక క్లాస్ని కూడా క్రియేట్ చేయాలనుకున్నాను. ఈ క్లాస్ కూడా వచ్చేసి మనకు పేరెంట్ క్లాస్కి సంబంధించిన చైల్డ్. ఓకేనా. అంటే ఈ క్లాస్ కూడా వచ్చేసి మనకు అనిమల్ అనే క్లాస్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసుకుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే అనిమల్ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్ని కానీ లేదా మెథడ్ని కానీ యూజ్ చేసుకోవాలి అనుకుంటుంది ఈ క్లాస్ కూడా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి వచ్చేసి క్లాస్ అని ఇంకొక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను, క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా క్యాట్ అని చేస్తున్నాను. ఓకేనా, క్యాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, ఎక్స్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ క్లాస్ యొక్క నేమ్ ఏంటి ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే అది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కదా. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో తీసుకున్నప్పుడు యాడ్ అనే క్లాస్ని క్రియేట్ చేసాము, దాని తర్వాత సబ్ అనే క్లాస్ని క్రియేట్ చేసాము. సబ్ అనేది పేరెంట్ క్లాస్ వచ్చేసి యాడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ క్లాస్ని క్రియేట్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ అనే యొక్క పేరెంట్ క్లాస్ ఏది, సబ్ క్లాస్. ఓకేనా. బట్ ఇక్కడ అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే క్యాట్ అనే క్లాస్కి పేరెంట్ క్లాస్లో వచ్చేసి అనిమల్ అనే ఇచ్చేస్తున్నాము. ఓకేనా. సో చూడండి అనిమల్ అని ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే టోటల్గా పేరెంట్ క్లాస్ వచ్చేసి అనిమల్ అండ్ ఈ అనిమల్కి వచ్చేసి చైల్డ్ క్లాస్ వచ్చేసి 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. ఆ 2 చైల్డ్ క్లాసెస్ వచ్చేసి ఏంటంటే డాగ్ అండ్ క్యాట్. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేస్తాం. సో దీంట్లో కూడా నేను ఒక మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటాను. సో చూడండి సింపుల్గా వచ్చేసి వాయిడ్ అని చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా మ్యావ్ అని ఇస్తున్నాను, మ్యావ్ అండ్ ప్యారంథసిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూజ్ చేసి మ్యావింగ్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము అనేది కాదు ముఖ్యం. సో మీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా, మనం ఒక క్లాస్కి ఒకటి కంటే ఎక్కువ పేరెంట్స్ చైల్డ్ క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, అలా క్రియేట్ చేసినట్టే దాన్ని ఏమైనా పిలుస్తాము, లేదా ఒకటి కంటే ఎక్కువ పేరెంట్ క్లాసెస్ ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉంటే దాన్ని ఏమైనా పిలుస్తాము, సింగిల్ పేరెంట్ క్లాస్ సింగిల్ చైల్డ్ క్లాస్ ఉంటే ఎలా పిలుస్తాము, దాన్ని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో మీరు కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మనం ఎలాంటి ఎగ్జాంపుల్ని యూజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ నేను యూజ్ చేసి మ్యావింగ్ అని ప్రింట్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇంకొక క్లాస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఆ క్లాస్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు క్రియేట్ చేసేసాం కదా 3 క్లాసెస్, ఆ 3 క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి క్లాస్ అని ఇస్తున్నాను, క్లాస్ అండ్ క్లాస్ యొక్క నేమ్ వచ్చేసి సింపుల్గా నేను ఇన్హెరిటెన్స్ 1 అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇన్హెరిటెన్స్ 1 అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో మనకు మస్ట్ అండ్ షుడ్గా ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అండ్ ప్యారంథసిస్ లో వచ్చేసి స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనా,
స్ట్రింగ్ ఆర్గ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి మనకు వచ్చేసి, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఏంటి, పేరెంట్ క్లాస్ వచ్చేసి యానిమల్. ఓకేనా. అండ్ చైల్డ్ క్లాస్ వచ్చేసి ఏంటి, డాగ్ అండ్ క్యాట్. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మనం వచ్చేసి చైల్డ్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్టయితే చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని అండ్ అలాగే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్స్ కానీ లేదా వేరియబుల్స్ని కానీ కాల్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటి, టోటల్గా 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే టోటల్గా 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆ 2 ఆబ్జెక్ట్స్ ఏంటి అని చూసినట్టయితే డాగ్ క్లాస్కి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అండ్ క్యాట్ అనే క్లాస్కి సంబంధించిన ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసి 2 ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని ఎలా కాల్ చేస్తామని నేను చెప్తున్నాను. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్యాట్ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. క్యాట్ అండ్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ వచ్చేసి సి అని చేస్తున్నాను అండ్ ఈక్వల్స్ టు అండ్ న్యూ అండ్ క్యాట్ అండ్ పారెంథసిస్ సెమికోలన్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి క్యాట్ అనే క్లాస్లో వచ్చేసి ఏ మెథడ్ ఉంది ఫ్రెండ్స్, మ్యావ్ అనే మెథడ్ ఉంది కదా. సో మనకు వచ్చేసి ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాను, సి డాట్ మ్యావ్ అండ్ పారెంథసిస్ అండ్ సెమికోలన్. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి పేరెంట్ క్లాస్ ఏముంది, యానిమల్ కదా. సో పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ యొక్క నేమ్ ఏంటి, ఈట్ కదా. సో చూడండి, సి డాట్ ఈట్ అని చేస్తున్నాను అండ్ పారెంథసిస్ అండ్ సెమికోలన్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్లాస్ కూడా ఉంది మనకు వచ్చేసి డాగ్ క్లాస్, అది కూడా చైల్డ్ క్లాస్ అయితే కాబట్టి దానికి కూడా నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, డాగ్ డి ఈక్వల్స్ టు న్యూ డాగ్ పారెంథసిస్ సెమికోలన్. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఒక సింగిల్ మెథడ్ ఉంది డాగ్ క్లాస్లో, ఆ సింగిల్ మెథడ్ని కూడా నేను కాల్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, డి డాట్ బార్క్ అండ్ పారెంథసిస్ అండ్ సెమికోలన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ క్లాస్లో వచ్చేసి సింగిల్ మెథడ్ ఉంది, ఆ మెథడ్ని కూడా నేను కాల్ చేస్తున్నాను, డి డాట్ ఈట్ అండ్ పారెంథసిస్ అండ్ సెమికోలన్. ఓకేనా. సో ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, మనకు వచ్చేసి టోటల్గా సింగిల్ పేరెంట్ క్లాస్ ఉంది అండ్ ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి. సో ఒకటి కంటే ఎక్కువ చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి, అంటే ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉంటే మీరు అన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. సో మనకు వచ్చేసి 2 చైల్డ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశాను అండ్ ఆ 2 ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని నేను పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్స్ని కాల్ చేస్తున్నాను అండ్ అలాగే చైల్డ్ క్లాసెస్లో ఉన్న మెథడ్స్ని కూడా కాల్ చేసేస్తున్నాను. ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. సో చూడండి, ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ ఫైల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా inheritance1.java అని చేస్తున్నాను. ఓకేనా. inheritance1.java అని చేశాను అండ్ ఫైల్ని సేవ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి కంపైల్ చేయాలి, దానికోసం వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఫైల్ని కంపైల్ చేయడానికి వచ్చేసి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇచ్చేస్తాము. సో ఫైల్ అనేది కంపైల్ అయిపోతుంది, డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసాము. సో ఎంటర్ ప్రెస్ చేయడానికి వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వచ్చేసి మెయిన్గా గమనించాల్సింది ఒకటే, సింగిల్ పేరెంట్ క్లాస్ 2 చైల్డ్ క్లాసెస్. ఓకేనా. సో 2 చైల్డ్ క్లాసెస్లో ఉన్న వేరియబుల్స్ కానీ లేదా మెథడ్స్ కానీ ప్రింట్ చేయాలనుకుంటే మనకు వచ్చేసి 2 ఆబ్జెక్ట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఆ 2 ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేసాము అండ్ అలాగే చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ని కూడా కాల్ చేసేసాము. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఒకసారి మనం ఏం చేసాము, 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసాం కదా, క్యాట్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్, డాగ్కి అనే క్లాస్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ నేను వచ్చేసి డాగ్కి సంబంధించిన క్లాస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేదు. ఓకేనా. సో చూడండి, డాగ్ డి ఈక్వల్స్ టు న్యూ డాగ్ అని ఉంది కదా. సో నేను దాన్ని వచ్చేసి రిమూవ్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది, సింపుల్గా డి డాట్ ఈట్ అని ఉంది కదా. సో నేను అది కూడా తీసేసాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, మనకు వచ్చేసి సింగిల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, క్యాట్ సి అనేసి ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా. సో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని డాగ్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో క్యాట్ అనే క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని బేసుకొని డాగ్ అనే క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, సి డాట్ బార్క్ అని ఇస్తున్నాను. ఓకేనా. సి డాట్ బార్క్ అండ్ పారెంథసిస్ అండ్ సెమికోలన్. ఓకేనా. సో చూడండి, ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళేసి ఫైల్ని కంపైల్ చేయాలి. సో దానికోసం వచ్చి జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు కంపైల్ అని అయిపోతుంది, డాట్ క్లాస్ ఫైల్ అని జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఎర్రర్ మెసేజ్ అనేది ఎందుకు ప్రింట్ అయింది ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ ఏం చేసాం, మనం వచ్చేసి సి క్లాస్ అంటే క్యాట్కి సంబంధించిన క్లాస్ నుంచి డాగ్కి సంబంధించిన క్లాస్లో ఉన్న మెథడ్ని కాల్ చేస్తున్నాం కదా. మీరు ఇక్కడ ఒకటే గమనించాలి, మనం వచ్చేసి యానిమల్కి డాగ్కి లింక్ ఉంది, ఎందుకు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై చేసాం కాబట్టి డాగ్ అనే క్లాస్ నుంచి యానిమల్ అనే క్లాస్లో ఉన్న మెథడ్స్ని లేదా వేరియబుల్స్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ అలాగే వచ్చేసి క్యాట్ అనే క్లాస్ నుంచి యానిమల్ అనే క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని కానీ లేదా మెథడ్స్ని కానీ కాల్ చేసుకోవచ్చు, ఎందుకు మనం వచ్చేసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసాం కాబట్టి క్యాట్ అనే క్లాస్ నుంచి యానిమల్ అనే క్లాస్ని కాల్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏం చేసాము, క్యాట్ అనే క్లాస్ నుంచి డాగ్ అనే క్లాస్ని కాల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏంటి మనకు వచ్చేసి క్యాట్కి ప్లస్ డాగ్ అనే క్లాస్కి ఎలాంటి లింక్ అనేది లేదు. ఓకేనా. సో మనం వచ్చేసి క్యాట్ క్లాస్కి ప్లస్ డాగ్ క్లాస్కి ఎలాంటి లింక్ని అప్లై చేయలేదు, అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని కానీ ఏదో ఒక కాన్సెప్ట్ని కానీ మనం ఎలాంటి కాన్సెప్ట్ని అప్లై చేయలేదు. కాబట్టి ఇలా మనం డైరెక్ట్గా కాల్ చేసినట్టయితే ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో మనం వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ని అప్లై చేసినప్పుడు మనం వచ్చేసి ఎన్ని చైల్డ్ క్లాసెస్ ఉంటే అన్ని చైల్డ్ క్లాసెస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మాత్రమే మనం పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కానీ లేదా మెథడ్స్ కానీ కాల్ చేయాలి. ఓకేనా. సో అలా కాకుండా మనం వచ్చేసి ఇంకొక చైల్డ్ క్లాస్కి ఒక చైల్డ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ చైల్డ్ క్లాసెస్తోనే నేను మిగిలిన చైల్డ్ క్లాసెస్ని కూడా కాల్ చేస్తాను అంటే అది ఎర్రర్ మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఒకసారి మీరు టోటల్గా ఇన్హెరిటెన్స్ గురించి చెప్తాను. మరి అసలు ఇన్హెరిటెన్స్ అని ఇన్హెరిటెన్స్ అని చెప్తున్నాం కదా. సో ఈ ఇన్హెరిటెన్స్ని ఎందుకు అప్లై చేయాలి అని చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనము రియల్ టైమ్ అప్లికేషన్స్ చూసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. సో రియల్ టైమ్ అప్లికేషన్స్ వచ్చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేసేసాము. సో ఆ అప్లికేషన్లో ఉన్న కోడింగ్ అనేది నాకు ఇంకొక అప్లికేషన్లో కూడా సేమ్ అదే కోడింగ్ అవసరమైంది అనుకోండి. సో మళ్ళీ టోటల్గా మనం అదే కోడింగ్ని రాయకుండా సింపుల్గా మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేస్తాము. సో ఆల్రెడీ డెవలప్ చేసిన అప్లికేషన్కి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేసి దాంట్లో ఉన్న మెథడ్స్ని కానీ లేదా వేరియబుల్స్ని కానీ లేదా కన్స్ట్రక్టర్స్ కానీ, సో ఏదైనా సరే దాంట్లో ఉన్న టోటల్ ప్రాపర్టీస్కి ఆ క్లాస్కి సంబంధించిన టోటల్ ప్రాపర్టీస్ని మనం చైల్డ్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు కోడింగ్ అనేది తగ్గుతుంది. ఓకేనా. ఎందుకు మళ్ళీ కోడింగ్ని సేమ్ కోడింగ్ని రాయడం కన్నా ఒక క్లాస్లో ఉన్న కోడింగ్ని మనం ఇంకొక క్లాస్లో కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం కదా. సో కోడింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ టైం అనేది కూడా తగ్గుతుంది. ఓకేనా. సో మీరు మళ్ళీ కోడింగ్ని మళ్ళీ రాస్తున్నారు అనుకోండి. సో దానికి వచ్చేసి 1 డేలోనే అయిపోతుంది ఆ కోడింగ్ అనేది. కొన్ని వీక్స్ పట్టవచ్చు, కొన్ని మంత్స్ పట్టవచ్చు. సో అలా కదా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని అప్లై చేయడం వల్ల డైరెక్ట్గా ఆ ఒక్క క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇంకొక క్లాస్లో యూజ్ చేసుకుంటున్నాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే కోడింగ్ తగ్గుతుంది అండ్ డెవలప్మెంట్ టైం కూడా మనకు తగ్గుతుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మాకు వచ్చేసి టోటల్గా ఇన్హెరిటెన్స్ గురించి. సో టోటల్గా 3 టైప్స్ ఉన్నాయి. సో 3 టైప్స్ గురించి మనం ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.